37 దేశానికి సేవలందించిన మాజీ జవాన్ సయ్యద్ హుసేన్ తన కుమారుడు మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన నంద్యాలలో జరిగింది. హైదరాబాద్కు వెళ్లిన తన కుమారుడు అహ్మద్ హుసేన్ మాయమాటలు చెప్పి 4 లక్షల నగదు కాజేయడంతో పాటు ఇంటి పత్రాలను కూడా తీసుకువెళ్లాడని ఆరోపించారు. పక్షవాతంతో బాధపడుతున్న తల్లికి తనకు భోజనం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఫిర్యాదుతో అహ్మద్ హుసేన్ పై నంద్యాల 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు అతని పెద్ద కొడుకు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేశాడు. అతను వాళ్ళ తండ్రి యొక్క పెన్షన్ పైన లోన్ తీసుకొని తర్వాత అతని తల్లి యొక్క గోల్డ్ కూడా ఫులో పెట్టేసి ఆ డబ్బులన్నీ అతను పర్సనల్ యూజ్ చేసుకొని కనీసం తల్లిదండ్రులను కూడా పోషించకుండా వాళ్ళని హైదరాబాద్ నుంచి పంపించేశారు. అతని తల్లికి ఆరోగ్యం బాగాలేక లేవలేని పరిస్థితుల్లో ఉంటే తండ్రి ఒక్కడే ఆమెను గమనించుకుంటూ వైద్య ఖర్చులు అన్ని చూసుకుంటున్నాడు. తన కొడుకు తమ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవట్లేదనేసి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుగా అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఆ దర్యాప్తులో భాగంగానే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోతే ఆ పిల్లలు కూడా శిక్షార్హులవుతారు.